సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవాదేవుడు అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగించేటువంటి వాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తం కూడా సాధ్యమే. ప్రభునందు విశ్వాసం ఉంచండి. మీ జీవితాల్లో గొప్ప కార్యాలు ఆయన జరిగించేటువంటి వాడు. ఇశ్రాయేలు నడిపించినటువంటి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన నడిపించడానికి సమర్థుడు అని చెప్పడానికి ఎంతగానో ఆనందపడుతున్నాను. ఈరోజు వాగ్దానం మనం ధ్యానం చేద్దాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందుదురు. ఈరోజు దేవుని యందు ఆనందించడం ద్వారా మనం బలాన్ని పొందుకుంటాం. దేవుని వాగ్దానం ఎంత ఖచ్చితంగా ఉందో మీరు ఆలోచన చేయండి. దేవునిలో ఆనందించడం ద్వారా, దేవునిలో సంతోషించడం ద్వారా, ప్రభువు యందు నడుస్తూ మన సంతోషాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనం బలాన్ని పొందుతాం. అపోస్తలుడైన పౌలు చెరసాల నుంచి రాస్తున్నాడు ఫిలిప్పీ సంఘానికి, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుతున్న ప్రభువునందు ఆనందించుడి. లోకము మనకిచ్చేటువంటి ఆనందము తాత్కాలికమైనది. బంధువుల ద్వారా మనం పొందుకునేటువంటి ఆనందము తాత్కాలికమైనది. స్నేహితుల ద్వారా మనం పొందుకునేటువంటి ఆనందము తాత్కాలికమైనది. కానీ ప్రభువు మనకిచ్చేటువంటి ఆనందము శాశ్వత కాలం ఉండేటువంటిది, ఖచ్చితమైనది, సంపూర్ణమైనది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రత్యేక సమయంలో ఆయనందు మనం ఆనందించడం ద్వారా బలాన్ని పొందుతాం. చూడండి, మన జీవితాల్లో బలాన్ని పొందటానికి ఎంతగానో ఇష్టపడుతుంటాం. ఆధ్యాత్మికమైన బలం, దాన్ని ఆత్మీయ బలం అన్నారు. మానసిక బలం, శారీరక బలం, మనోబలం అన్నారు. ఈ బలాలు ఎలా పొందుకుంటావంటే యేసుక్రీస్తు ప్రభులో ఆనందించడం ద్వారా. దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నువ్వు బలాన్ని పొందుకుంటావు. ఒకవేళ బలహీనతలో ఉన్నావా, దేవుడు శారీరక బలాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో వ్యాధులతో బాధపడుతూ బలహీనుడిగా మార్చబడ్డావా, దేవాదేవుడు నీకు బలాన్ని ఇవ్వగలడు. ఒకవేళ రక్తము లేక రక్తహీనతను బాధపడుతున్నావా, దేవాదేవుడు నీ యొక్క సమస్య నుంచి పరిష్కారాన్ని ఆయన ఇచ్చేటువంటి వాడు. ఉదయకాల సమయంలో నా ప్రియ దైవజనాగమ, నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను బలముతో నింపగలిగినటువంటి వాడు, నిన్ను గొప్ప శక్తితో నింపగలిగినటువంటి వాడు. అన్నిటికంటే దైవిక శక్తి చాలా ప్రాముఖ్యం అండి. ఈరోజున ఆహారం తినడం ద్వారా మనకు శారీరక బలం వస్తుంది, కానీ వాక్యాహారాన్ని భుజించడం ద్వారా ఆత్మీయ శక్తిని మనం పొందుకుంటాం. పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటాం. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తిమంతులుగా మారుతామని దేవుని లేఖనం సెలవిస్తూ ఉన్నాయి. ఈరోజు చూడండి, దేవుని శక్తిని నువ్వు పొందుకుంటావని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ జీవితంలో బలహీనతతో ఉండి ఎంతగానో విసిగి వేసాడుతున్నావా, నీ జీవితంలో శక్తి లేక, నీ జీవితంలో బలము లేక డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోతున్నావా, చింతలోకి వెళ్ళిపోతున్నావా, దేవుడిని లేవనెత్తాన్ని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యోసేపు తన జీవితంలో బలహీనుడిగా గుంటలో పడవేయబడినప్పుడు దేవాదేవుడు బలముతో నింపాడు. యోసేపుని ఉన్నతమైన స్థానానికి దేవాదేవుడు నడిపించాడు. యెహోషాపాతు తన జీవితంలో విన్నటువంటి వార్తను బట్టి, తన మీదకు వచ్చినటువంటి శత్రు సైన్యాలను బట్టి ఎంతగానో బలహీనుడు అయిపోయాడు, ఎంతగానో లో అయిపోయాడు. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవాదేవుడు యెహోషాపాతును బలపరిచాడు. గొప్ప జయ జీవితాన్ని యెహోషాపాతుకి దేవుడు అనుగ్రహించాడు. ఇంకొక వ్యక్తిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తే రోషం కలిగిన దేవుని సేవకుడు ఏలియా. తన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు ప్రభు ద్వారా జరిగించాడండి. ఆకాశం నుంచి అగ్ని కురిపించాడు. తన ప్రార్థన చేస్తున్నప్పుడు 3.5 సంవత్సరాలు కనీసం వర్షపు చుక్క అయిన పళ్ళ అనేకమైన సూచక్రియలు, మహత్కార్యాలు ప్రభు ద్వారా జరిగించాడు. కానీ ఒకనాడు బలహీనుడు అయిపోయాడు. ఎప్పుడైతే ఆహాబు, యెజబెలు తను భయపెట్టారో, నిజంగా భయపడి ప్రభుతో అంటున్నాడు, ఇక చాలయ్యా, నా జీవితాన్ని ముగించేసేయి, ఇంక నీ దగ్గరికి వచ్చేస్తాను, ఇప్పటివరకు చేసిన పరిచర్య చాలు, సేవ చాలు అని మాట్లాడినప్పుడు దేవాదేవుడు తన దూతను పంపించి మళ్ళా బలంతో నింపాడు. ఆ బలంతో ఏలియా తర్వాత అద్భుతమైన పరిచర్య జరిగించాడు. ఆ లేఖన భాగాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఒకవేళ నీవు కూడా మానసికంగా కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావా, బలహీనుడిగా మార్చబడ్డావా, ఆత్మీయ శక్తి లేకుండా బలహీనుడిగా మార్చబడ్డావా, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను బలంతో నింపుతానని. ఒకవేళ ఆర్థికపరమైన ఇబ్బందులతో బలహీనుడిగా మార్చబడ్డావా, ఆర్థికపరమైన పరిపుష్టిని ప్రభు ఇస్తాడు. ఒకవేళ వ్యాధులతో బలహీనుడిగా మార్చబడ్డావా, దేవుడు తన ఆత్మశక్తిని నింపి నీకు స్వస్థతనిచ్చి బలవంతుడిగా చేస్తాడు. ఆయనలో ఆనందించడం నేర్చుకుందాం. దేవుడి ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో ప్రత్యేకంగా నెరవేర్చి స్థిరపరచునుగాక. దేవుడు ప్రతి అవసరాన్ని క్రీస్తు యేసు నామ మహిమలో తీర్చునుగాక. ఆమేన్. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నాయన నీ యొక్క పాద సన్నిధికి మేము చేరుతున్నాం. నీ యందు ఆనందించడం ద్వారా మేము బలాన్ని పొందుతామని విధిస్తున్న వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. బలహీనులమయ్యా, మా జీవితాల్లో ప్రభువా గొప్ప బలాన్ని మాకు అనుగ్రహించేటువంటి దేవుడు కనుక నీకు స్తోత్రాలు. నాయన మానసిక బలాన్ని అనుగ్రహించండి, ఆత్మీయ బలాన్ని అనుగ్రహించండి, శారీరక బలాన్ని మీరు అనుగ్రహించండి, మనోనిబ్బరాన్ని
అనుభవించండి. నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండని మీరు అనేకమైన వాగ్దానాలు మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఈ వాగ్దానం ఎంతమంది చూస్తున్నారు వారి జీవితంలో గొప్ప బలాన్ని వారు పొందుకుందరు గాక. ఆర్థికపరమైన సమస్య నుంచి గొప్ప బలాన్ని వారు పొందుకొనుదురు గాక. స్థిరపరచండి నాయన. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో స్వస్థపరచండి. ఈ శక్తితో బలముతో వారిని నింపి నడిపించండి తండ్రి. ఈరోజు ఎగ్జామ్స్కి వెళ్తున్నటువంటి వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నటువంటి వారు యేసు శక్తి కలిగిన నామలో గొప్ప విజయాన్ని పొందుకుందరు గాక. సమస్త మహిమ ఘనత ప్రభావానికి ఆరోపిస్తూ యేసు పుణ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మిమ్మల్ని అందరినీ క్రైస్ట్ టెంపుల్కి ఆహ్వానిస్తున్నాను. ఒకవేళ దూర ప్రాంతాల నుంచి ఈ యొక్క వాగ్దానం చూస్తున్నటువంటి వారైతే ప్రతి ఆదివారం 4 ఆరాధనలు ఇదే యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతూ ఉంది. అద్భుతమైన దైవ సందేశాలు. విజయవాడ పట్టణంలో వేలాది మంది ప్రజలు, సుమారుగా 10,000 మంది ప్రజలు ప్రతి ఆదివారం వస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తూ దేవుని నుంచి అద్భుతాలు పొందుకుంటున్నారు. లైవ్లో వీక్షించండి. ఒకవేళ విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి వారైతే రండి, మనందరం కలిసి దేవుని నామాన్ని మహింపరుస్తాం. అద్భుతాలు మీ వెంట రాబోతున్నాయి. దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గుంటూరు పట్టణ వాసులకి ప్రత్యేకమైనటువంటి శుభవార్త. ఈ నెల అనగా జనవరి 23, 24, 25, 26 తారీఖుల్లో గుంటూరు నడిబొడ్డులో ఏసీ కాలేజ్ నందు శాంతి మహోత్సవాలు జరగబోతున్నాయి. ప్రేమపూర్వకం అందరిని ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి అద్భుతమైన స్తుతి ఆరాధన, సంగీతం, దేవుని యొక్క వాక్యం, ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకమైనటువంటి స్వస్థత, అభిషేక, విడుదల ప్రార్థన చేయబడుతున్నాయి. మీరందరూ కూడా కుటుంబాలతో రండి. ఈ సభల్లో దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని పట్టణంలో రగిలించబోతున్నాడు. అనేక మంది విడుదల పొందుకునబోతున్నారు. ప్రత్యేకంగా మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. కాబట్టి అందరూ రండి. నిస్సి పాల్ గారు, అదేవిధంగా రాష్ట్రంలో బహుబలంగా వాడబడుతున్నటువంటి సంగీత విద్వాంసులు, అదే రీతిగా సింగర్స్ ఆ యొక్క మీటింగ్స్లో అద్భుతమైన గాన శ్రవంతిని మనకు వినిపించబోతున్నారు. కాబట్టి కుటుంబాలతో రండి, దైవోద్యములు పొందుకోవాల్సిందిగా ప్రభువు పేట మనం చేస్తున్నాను. మరిన్ని వివరాలకై 8886000999 కాల్ చేయండి. అనేక వివరాలు పొందుకోనండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ గుంటూరు. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.